హలో గైస్, ఇవాళ మనం లారావెల్ ఫిలమెంట్ గురించి మాట్లాడుకుందాం. సో లారావెల్ ఫిలమెంట్ అనేది ఒక టాల్ స్టాక్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట. టాల్ స్టాక్ అంటే టెయిల్విండ్ సిఎస్ఎస్, ఆల్పైన్ జేఎస్, లారావెల్ అండ్ లైవ్వైర్ బేస్డ్ ఫ్రేమ్వర్క్ ఇది. సో ఈ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే లైక్ ఇది యూస్ చేసుకొని మనం ఫుల్లీ రెస్పాన్సివ్, హైలీ ఫంక్షనల్ అడ్మిన్ ప్యానల్స్ అనేవి చాలా చాలా ఈజీగా డెవలప్ చేసేయచ్చు. ఈ ఫ్రేమ్వర్క్ వాడామంటే మనం పెద్దగా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కోడ్ అని రాయక్కర్లేదు. ఇక్కడ సింపుల్ డెమో చూపిస్తాను మీకు, వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో. సో ఈ అడ్మిన్ ప్యానల్ చూస్తున్నారు కదా, దీనికి అసలు ఆ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఆ గ్రాఫ్స్ డిస్ప్లే అవ్వడానికి అవన్నీ అసలు మనం ఏం చేయక్కర్లేదు. వీ జస్ట్ హ్యావ్ టు పర్టికులర్ ఫైల్లో పర్టికులర్ మోడల్ నుంచి క్వైరీ రాసి డిస్ప్లే అవ్వడం ఎలాగా అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఫిలమెంట్ ఫ్రేమ్వర్కే మొత్తం డిజైన్ కానీ ప్రాపర్గా డిస్ప్లే చేపించడం కానీ, లైట్ మోడ్ డార్క్ మోడ్ ఎట్లా డిస్ప్లే చేయాలి, స్విచ్ అవ్వడం కానీ అంతా అదే చూసుకుంటుంది. ఇక్కడ టేబుల్ చూసారు కదా, ఇక్కడ కూడా మనం టేబుల్ కాంపోనెంట్ అనేది ఏం రాయలేదు. లైక్ టేబుల్ అని చెప్పి హెచ్టిఎంఎల్ అలాంటిది ఏం రాయలేదు. మనం జస్ట్ ఆ పర్టికులర్ ఫైల్లో మనం ఏదైతే మోడల్ ఉంటుందో అది మెన్షన్ చేసి అండ్ ఆ కాలమ్ నేమ్స్ మెన్షన్ చేస్తే టేబుల్ డిస్ప్లే అయిపోతుంది. అండ్ ఆల్సో డీటెయిల్ పేజ్లో ఈ ఫీల్డ్స్ కూడా మన ఇన్పుట్ ఫీల్డ్ అలాంటిది హెచ్టిఎంఎల్లో ఏం రాయక్కర్లేదు. జస్ట్ లైక్ ఈ పర్టికులర్ రిసోర్స్ ఫైల్లో కాలమ్ నేమ్స్ ఏవైతే ఎడిటబుల్ ఉన్నాయో మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా డిలే చేయకుండా మనము ఇన్స్టాలేషన్ స్టెప్స్ అండ్ బేసిక్ సెటప్ ఆఫ్ ఎ డాష్బోర్డ్ అనేది చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఒక లారావెల్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాము. మన ప్రాజెక్ట్ నేమ్ శాంపుల్ ప్రాజెక్ట్ అని పెట్టుకుందాము. మన ఫోల్డర్ లోపలికి వెళ్దాము. ఇప్పుడు మనము ఫిలమెంట్ ఇన్స్టాల్ చేద్దాము. సో ఫిలమెంట్ ఇన్స్టాల్ చేయడానికి జస్ట్ కంపోజర్ రిక్వైర్ ఫిలమెంట్ అని చెప్పి వర్షన్ ఇస్తే సరిపోతుంది. ఒక ఫిలమెంట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మన ఫిలమెంట్ ప్రాజెక్ట్లో అడ్మిన్ ప్యానల్ డిస్ప్లే అవ్వాలి అంటే ప్యానల్స్ అనేది ఒక ప్యాకేజ్ ఉంటుంది, అది కూడా ఇన్స్టాల్ చేయాలి. సో దానికి జస్ట్ పిహెచ్పి ఆర్టిసన్ ఫిలమెంట్ ఇన్స్టాల్ ప్యానల్స్ అని కొడితే ఇన్స్టాల్ అయిపోతుంది. బై డిఫాల్ట్ దీనికి ఒకటి ఇవ్వాలి ఐడి. సో అడ్మిన్ అనేది ఇచ్చేద్దాము. సో ఇప్పుడు మనం మొత్తం ఫిలమెంట్ రన్ చేయడానికి కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ చేసాము. రన్ చేసి చూద్దాము. సో బై డిఫాల్ట్ మనకి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అడ్మిన్ యూఆర్ఎల్కి రీడైరెక్ట్ అవుతే ఇక్కడ మనకు ఒక లాగిన్ స్క్రీన్ కనబడుతుంది. ఇది కూడా మొత్తం ఫిలమెంట్ మనకి క్రియేట్ చేసి ఇచ్చింది. నేనేమి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అలాంటిది ఏం రాయలేదు. సో ఇప్పుడు మనము లాగిన్ చేసి చూద్దాము ఏమవుతుందో. సో ఇక్కడ చూస్తే మనకు ఒక ఎర్రర్ వచ్చింది, అన్నోన్ డేటాబేస్ లారావెల్ అని చెప్పి. అది ఎందుకు వచ్చిందంటే మనం అసలు లారావెల్ అనే డేటాబేస్ని క్రియేట్ చేయలేదు, సో అందుకని రావట్లేదు. సో శాంపుల్ ప్రాజెక్ట్ అనేది ఒక డేటాబేస్ నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. అండ్ మన ఎన్విరాన్మెంట్ ఫైల్లో కూడా డేటాబేస్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే ఎంటీ ఉంది, ఏం టేబుల్స్ ఏం లేవు. ఒకసారి మళ్ళీ లాగిన్ అయ్యి చూద్దాం ఏమవుతుందో. ఓకే, సర్వర్ డౌన్ ఉంది అనుకుంటా, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుందంటే ఎర్రర్, యూజర్స్ అనే టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యలేదు అని చెప్పి వస్తుంది. సో మనం ఇప్పుడు యూజర్స్ అనే టేబుల్ని క్రియేట్ చేయాలి. మనం ఎప్పుడైతే ఫిలమెంట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసామో ఆటోమేటిక్గా మనకి క్రియేట్ యూజర్స్ టేబుల్ అని చెప్పి ఒక మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ అయ్యి ఉంటుంది బై డిఫాల్ట్. దీంట్లో నేమ్, ఈమెయిల్ వెరిఫైడ్ ఆల్రెడీ వాడు ఫీల్డ్స్ ఫిల్అప్ చేసి ఇస్తాడు. మనం జస్ట్ ఈ మైగ్రేషన్ ఫైల్ని రన్ చేయాలన్నమాట. సో దట్ మనకు అక్కడ పిహెచ్పి మైడ్మిల్లో టేబుల్ క్రియేట్ అవుతుంది. దానికి మనము పిహెచ్పి ఆర్టిజన్ మైగ్రేట్ అని చెప్పి కమాండ్ వాడితే మైగ్రేట్ అయిపోతుంది అనమాట.
సో ఇక్కడ చూస్తే మనకి ఈ మైగ్రేషన్ ఫైల్స్ అనేవి రన్ అయినాయి. ఇప్పుడు మనము ఆ పిహెచ్పి మైడ్కి వెళ్ళి చెక్ చేద్దాము నిజంగానే యూజర్స్ టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని చెప్పి. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ సైన్ ఇన్ అవ్వడానికి ట్రై చేద్దాము. సో ఇప్పుడు మనకి ఎర్రర్స్ ఏం రావట్లేదు, జస్ట్ దీస్ క్రెడెన్షియల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనము యూజర్స్ని క్రియేట్ చేయాలి. వన్ వే ఈజ్ టు మాన్యువల్లీ డూ ఇట్ బై ఇన్సర్ట్ ఆర్ వీ కెన్ యూజ్ అ కమాండ్ పిహెచ్పి ఆర్టిజన్ మేక్ ఫిలమెంట్ యూజర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇస్తే మనకి మన యూజర్ టేబుల్లోకి ఈ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనము ఈ క్రెడెన్షియల్స్ యూస్ చేసి సైన్ ఇన్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో చూసారా, సైన్ ఇన్ అయిపోయింది. అండ్ ఆల్సో ఈ అడ్మిన్ ప్యానల్ అంతా మనం హెచ్టిఎంఎల్ ఏం రాయలేదు. బై డిఫాల్ట్ మనకి డార్క్ మోడ్, లైట్ మోడ్ ఫిల్మెంట్ అదే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఒక బేసిక్ సెటప్, డేటాబేస్ సెటప్ అండ్ ఆల్సో ఫిలమెంట్ సెటప్ అనేది జరిగిపోయింది. మనం ఇప్పుడు ఒక సింపుల్ రిసోర్స్ని క్రియేట్ చేద్దాము. రిసోర్స్ అంటే ఏం లేదు, సైడ్ బార్లో ఒక లింక్ బేసికల్లీ. సో మన రిసోర్స్ ప్రోడక్ట్స్ అనేది ఒక రిసోర్స్ క్రియేట్ చేద్దాం అనమాట. సో దానికి క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనము మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేయాలి, మోడల్ ఫైల్ క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో రిసోర్స్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో మనం ఫస్ట్ మోడల్ అండ్ మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేద్దాము. దానికి మనం ఏ కమాండ్ వాడచ్చు అంటే పిహెచ్పి ఆర్టిజన్ మేక్ మోడల్ అండ్ మోడల్ నేమ్ అండ్ ఫ్లాగ్ ఇవ్వాలన్నమాట. -m ఏం చేస్తుంది అంటే పెడితే మంచిగా మనకి మోడల్ మైగ్రేషన్ ఫైల్ కూడా క్రియేట్ చేస్తుంది. తీసేస్తే మైగ్రేషన్ ఫైల్ క్రియేట్ చేయదు, ఓన్లీ మోడల్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసాం కదా, ఇక్కడ చూస్తే మనకి రెండు క్రియేట్ అయిపోయినాయి, మోడల్ ఫైల్ అండ్ ఆల్సో మైగ్రేషన్ ఫైల్. మనం ఇప్పుడు మైగ్రేషన్ ఫైల్ ఓపెన్ చేసి ఫీల్డ్స్ని మెన్షన్ చేద్దాం అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే బై డిఫాల్ట్ 2 క్రియేట్ అయినాయి. మనం ఇప్పుడు 3 క్రియేట్ చేద్దాము. నేమ్, ప్రైస్, నేమ్, డిస్క్రిప్షన్ అండ్ ప్రైస్. సో ప్రైస్ అనేది నంబర్ కాబట్టి డబుల్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఇది డేటాబేస్లో క్రియేట్ అవ్వడానికి మైగ్రేషన్ ఫైల్ రన్ చేయాలి. సో పిహెచ్పి ఆర్టిజన్ మైగ్రేట్ అంటే క్రియేట్ అయిపోతుంది మన ప్రోడక్ట్స్ టేబుల్ డేటాబేస్లో. వెరిఫై చేసుకుందాము. సో ఇక్కడ చూస్తే ప్రోడక్ట్స్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫెంటాస్టిక్. ఇప్పుడు మనకి క్రియేటెడ్ ఎట్ అండ్ అప్డేటెడ్ ఎట్ ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ టైమ్ స్టాంప్స్ అని రాస్తే అక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట 2 కాలమ్స్. సో అట్లా మనం ఒక మై ప్రోడక్ట్స్ టేబుల్ని క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మన సైడ్ బార్లో ప్రోడక్ట్స్ రిసోర్స్ కనబడాలి కాబట్టి దానికి మనము ఫిలమెంట్ కమాండ్ యూస్ చేసి చేయొచ్చు. దానికి పిహెచ్పి ఆర్టిజన్ మేక్ ఫిలమెంట్ రిసోర్స్ అండ్ నేమ్ ఆఫ్ ది మోడల్ అనమాట ఏదైతే ఇచ్చామో. సో దట్ అది లింక్ అయిపోతుంది, ఆ మోడల్ ఇంకా ఈ రిసోర్స్ లింకప్ అయిపోతాయి అన్నమాట. సో మనకి ప్రోడక్ట్ రిసోర్స్ అనేది రిసోర్స్ డైరెక్టరీలో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం చూస్తే బేసికలీ మనకి బై డిఫాల్ట్ సమ్ కోడ్ వచ్చేసింది. రిఫ్రెష్ చేస్తే మరి ప్రోడక్ట్స్ రిసోర్స్ కూడా కనబడుతుంది సైడ్ బార్లో. యాజ్ ఆఫ్ నో ఇదంతా ఎంటీ ఉంది, టేబుల్లో ఏం కనబడట్లేదు అండ్ ఆల్సో ఫామ్లో కూడా ఏం కనబడట్లేదు. మనం ఇప్పుడు ఆ ప్రోడక్ట్ రిసోర్స్ ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫామ్ ఇంకా టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ మనకి 2 మెయిన్ మెథడ్స్ ఉంటాయి, ఒకటి ఫామ్, ఒకటి టేబుల్ మెథడ్ అనమాట. సో ఈ ఫామ్ మెథడ్లో మనం ఏవైతే కాలమ్ నేమ్స్ మెన్షన్ చేస్తామో అది మన క్రియేట్ ఎడిట్ పేజ్లో డిస్ప్లే అయిపోతుంది. టేబుల్ మెథడ్లో మనం ఏవైతే కాలమ్ నేమ్స్ మెన్షన్ చేస్తామో అది టేబుల్ పేజ్లో డిస్ప్లే అయిపోతుంది అనమాట ఆ కాలమ్స్. సో యాజ్ ఆఫ్ నో మనం ఇప్పుడు నేమ్ ఇంకా డిస్క్రిప్షన్, ప్రైస్ అనేది క్రియేట్ పేజ్లో డిస్ప్లే అవ్వడానికి ఇట్లా రాస్తే సరిపోదు. మనము వి షుడ్ ఆల్సో మెన్షన్ ద టైప్ అనమాట. ఎందుకంటే దానికి తెలియాలి కదా ఫిలమెంట్కి ఇది ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇమేజ్ అప్లోడ్ రిచేటరా అవన్నీ అని చెప్పి. సో అందుకని మనము టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ టెక్స్ట్ ఇన్పుట్ అని చెప్పి ఇట్లా రాస్తే మనకి అక్కడ ఫామ్లో ఈ కాలం ఫీల్డ్ అనేది డిస్ప్లే అయిపోతుంది అనమాట. అట్లనే డిస్క్రిప్షన్కి, ప్రైస్కి కూడా పెట్టేసుకుందాము.
ఇప్పుడు వెరిఫై చేసుకుందాము డిస్ప్లే అవుతుందా లేదా అని చెప్పి క్రియేట్ పేజ్లో. సో చూసారా, మనం HTML CSS రాయకుండా ఆటోమేటిక్గా మనకి ఫిలమెంట్ అనేది ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసేసింది. ఇప్పుడు మనము డీటెయిల్స్ ఎంటర్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో క్రియేట్ అని కొడుతున్నాను. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఫిలబుల్ ప్రాపర్టీ యాడ్ చేయాలి ప్రోడక్ట్ మోడల్లో అని చెప్పి. సో ఇది మనం ఇప్పుడు ఒకసారి ప్రోడక్ట్ మోడల్ ఇందాక ఏదైతే క్రియేట్ చేసాం అక్కడికి వెళ్దాము. సో మనము బేసికలీ డేటాబేస్ లోపలికి ఏ కాలమ్స్ అనేది ఎంటర్ చేయాలి, అంటే ఎలా చేయాలి ఎంటర్ అవ్వడానికి అనేది ఒక ఫిలబుల్ ప్రాపర్టీ క్రియేట్ చేసుకొని దాంట్లో అరేలో మెన్షన్ చేయాలన్నమాట మన కాలమ్ నేమ్స్, విచ్ కెన్ బి ఎంటర్డ్ ఇన్ టు ద డేటాబేస్, ఇన్ టు ద టేబుల్. సో మనకి నేమ్, డిస్క్రిప్షన్, ప్రైస్ అనేది 3 ఎంటర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేసి క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు ఏమంటుందో చూద్దాము. సో చూసారా, ఇప్పుడు ఎర్రర్ ఏం రాలేదు అండ్ ఆల్సో క్రియేట్ అయిపోయింది. మన టేబుల్లో వెరిఫై చేసుకుందాం డీటెయిల్స్ వచ్చినాయా లేదా అని చెప్పి. చూస్తే మనం ఇక్కడ ఏవైతే ఎంటర్ చేసామో డీటెయిల్స్ కూడా వచ్చేసాయి విత్ టైమ్ స్టాంప్స్. అండ్ ఇప్పుడు మనకి క్రియేట్ ఫంక్షనాలిటీ అయిపోయింది. డిలీట్ ఫంక్షనాలిటీ కూడా మనం ఏం కోడ్ రాయక్కర్లేదు, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అంతా మోడల్, డిజైన్ అంతా అదే చూసుకుంటుంది ఫిలమెంట్. సో జస్ట్ కన్ఫర్మ్ అని కొట్టంగానే మనకి డిలీట్ అయిపోయింది. వెరిఫై చేసుకుందాము. చూసారా, మొత్తం ఎంటీ అయిపోయింది, డిలీట్ అయిపోయింది రికార్డ్. సో అలా క్రియేట్ డిలీట్ ఫంక్షనాలిటీ బై డిఫాల్ట్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనము టేబుల్ చూద్దాము. సో టేబుల్ మనకి ఎంటీ ఉంటుంది. అది చూపించే ముందర ఫస్ట్ మనం కొంచెం డేటా యాడ్ చేసుకుందాము. సో ఇక్కడ చూస్తే టేబుల్లో ఎంటీ ఉంది, ఎందుకంటే మనం మెన్షన్ చేయలేదు ఫిలమెంట్కి ఏ కాలమ్స్ డిస్ప్లే చేయాలనేది మెన్షన్ చేయలేదు. అలా మెన్షన్ చేయాలంటే టేబుల్ అనే మెథడ్ లోపలికి వెళ్ళి ఆ కాలమ్స్లో మనం మెన్షన్ చేయాలన్నమాట. సో నేమ్, డిస్క్రిప్షన్, ప్రైస్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఇక్కడ కూడా జస్ట్ ఆ కాలమ్ నేమ్స్ ఇస్తే సరిపోదు, వీ షుడ్ ఆల్సో మెన్షన్ ద టైప్ అనమాట. సో దానికి టెక్స్ట్ కాలమ్ అని ఒక టైప్ ఉంటుంది, అది మెన్షన్ చేస్తే మన టేబుల్లో డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం వెరిఫై చేసుకుందాము. చూసారా, మనకి డీటెయిల్స్ అంతా నీట్గా వస్తుందో. అండ్ ఇప్పుడు ఒకసారి ఎడిట్ కూడా ట్రై చేద్దాము. 20 నుంచి 21కి అప్డేట్ చేస్తున్నాను. సో టేబుల్లో కూడా మనకి అప్డేట్ అయిపోయింది. సో చూసారా గైస్, లైక్ ఎంత సింపుల్ పీస్ ఆఫ్ కోడ్తో ఎంత ఫంక్షనాలిటీ తక్కువ టైంలో డెవలప్ చేసాము. సో ఇంకా చాలా ఫంక్షనాలిటీ ఫిలమెంట్లో ఉంది, అదంతా మీకు అప్కమింగ్ ట్యూటోరియల్స్లో చెప్తాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.